అయితే ఈయన ఇంకేమంటాడంటే ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటివ్స్ తో చూస్తే కనుక ఇది 5x ఎక్కువ కెపాసిటీ ఇస్తుంది అండ్ ఛార్జింగ్ టైం కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. హోప్ఫుల్లీ ఇది నిజంగానే అలాగే ఉండి అలాగే పెర్ఫార్మెన్స్ ఇస్తే గనక సూపర్. ఎందుకంటే ఓలా వాళ్ళతో రీసెంట్ గా నేను చూసింది ఏంటంటే ఓలా అవుట్లెట్స్ అన్నిటిని కాల్ చేయటము అండ్ సర్వీస్ కి ఎక్కువ వెళ్ళటము, ఇది నెగిటివ్ సైడ్స్. పాజిటివ్ సైడ్స్ లో ఏంటంటే బెంగళూరులో వీళ్ళు సముద్రంలో ఓలా బండి లైక్ ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఉంటది కదా ఎలక్ట్రిక్ ది, అది సముద్రంలో తీసుకెళ్ళినా బానే ఉంది. అదే వరదలు వచ్చి బెంగళూరులో మొత్తము వాటర్ లాగ్ అయిపోయినా కానీ ఓలా ఎలక్ట్రిక్ బండి మాత్రం బాగా వెళుతూ ఉంది. దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. కానీ నేను ఎక్కువ చూసింది ఏంటంటే ఇవి సర్వీస్ స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు ఫాస్ట్ గా లేదు అండ్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో కొంతమంది కోపం వచ్చి ఈ సర్వీస్ స్టేషన్ ని అదే విధంగా ఓలా షోరూమ్ ని తగలబెట్టేయడం జరిగింది 2-3 ఇన్స్టెన్సెస్ లో. అయితే చాలా మంది ఏమంటారంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఇది సర్వీస్ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు సంతోషపడితే కొత్త వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కున్న వాళ్ళు సంతోషపడితే మౌత్ పబ్లిసిటీ చాలు చెడుగా రావడాలంటే. పాజిటివ్ గా రావాలంటే మౌత్ పబ్లిసిటీ అదే విధంగా డిజిటల్ పబ్లిసిటీ కావాలి, కానీ నెగిటివ్ రావాలంటే మౌత్ పబ్లిసిటీ సరిపోతుంది. 5-6 ఇన్స్టెన్సెస్ ఒక ఊర్లో జరిగితే చాలు, మిగతా వాళ్ళకి వద్దురా బాబు అదే పంటమిట నడుగుతా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. కొత్త టెక్నాలజీస్ రావాలి, అదే విధంగా ఉన్న వాళ్ళు బళ్ళు ఏవైతే వెళ్ళాయో వాటికి మంచి సర్వీసింగ్ చేయాలి. ఆల్ క్యాపిటలిస్ట్స్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ కస్టమర్ satisfaction is an ultimate unquestionable service that you have to take care of.